నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ డైటీషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము ఫ్యాటీ లివర్ దానికి కావలసిన ఆహారము, దాన్ని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ మనకు ఎందుకు ఉంటుంది? సో బేసిక్గా మనము తీసుకునే ఆహారంలో పిండి పదార్థము సింపుల్ కార్బోహైడ్రేట్ ఎక్కువ అవ్వడం వలన మనకి ఫ్యాటీ లివర్ రావచ్చు. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ కానీ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం, అలాగే ఈ తీసుకున్న క్యాలరీస్ శరీరంలో డిపాజిట్ అయిపోయి వాటిని మనం ఖర్చు చేయకపోగా మనకి ఫ్యాటీ లివర్ అనే కండిషన్ వస్తుంది. సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో ఎలాంటి ఆహారం ఉంటుంది? సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్లో మనం బేసిక్గా తీసుకునే ఫ్రూట్ జ్యూసెస్, ఇవి తీసుకున్న వెంటనే మన గట్లోకి వెళ్ళిపోయి అది ఇమీడియట్గా శరీరానికి ఇముడుతుందన్నమాట. ప్రతిరోజు ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం కానీ వారంలో 3-4 సార్లు ఫ్రూట్ జ్యూస్ తీసుకునే వాళ్ళలో, సెడెంటరీ లైఫ్ స్టైల్ వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలో మనకి ఎక్కువ ఫ్యాటీ లివర్ అనేది కనబడుతుందన్నమాట. అలాగే మనం తీసుకునే పంచదార కానీ స్వీట్స్ కానీ ఎక్కువ ఉండడం వలన మన ఆహారంలో బేసిక్గా కొంతమంది పొద్దున్నే తీసుకునే టీ, కాఫీ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటారు. అందులో వాళ్ళు వేసుకునే పంచదార డబుల్, ట్రిపుల్ టైమ్స్ వేసుకుంటూ ఉంటారనమాట. అలాగే వాటికి యూజ్ చేసే పాలు ఏదైతే ఉంటుందో అది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం, అంటే మనకి ఇక్కడ నుండి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ రావడం, అలాగే షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ రావడం, ఇలా రెండు మనకి ఎక్కువ కన్జంప్షన్ అయిపోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలాగే మనము స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం, బేసిక్గా ఈవినింగ్ టైమ్స్ స్వీట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద చాక్లెట్స్ కానీ, బార్స్ తినడం కానీ, ఇలాంటివి చేయడం వలన, ఫ్రీక్వెంట్గా చేయడం వలన వాటిలో ఉండే ఎక్కువ శాతం సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ సింపుల్ షుగర్స్ మన ఫ్యాటీ లివర్ని కాజ్ చేస్తాయన్నమాట. అలాగే కొంతమందిలో ఎక్కువ ఆహారం తీసుకోవడం అలవాటు ఉంటుందన్నమాట. లార్జ్ మీల్స్ 2 to 3 times ఎక్కువ లార్జ్ మీల్స్ తీసుకోవడము, మధ్య మధ్యలో స్నాక్స్ చేయడము, మన క్యాలరీలు ఖర్చు చేయకుండా ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు కూడా మన శరీరంలో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఎక్కువ మోతాదులో జంక్ తీసుకోవడం, అంటే బయట దొరికే బేకరీ ఐటమ్స్, ఏవైతే కేక్ ఐటమ్స్ ఉంటాయి కానీ, బిస్కెట్ ఐటమ్స్, అలాగే ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, చైనీస్ ఐటమ్, మంచూరియన్స్, ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా మనకి ఎక్కువ మోతాదులో ఫ్యాటీ లివర్ అనేది కనబడుతుందన్నమాట. కొంతమందిలో ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటుంది, ఇది ఒక మెయిన్ కల్ప్రిట్ అనమాట. సో అన్లిమిటెడ్ ఆల్కహాల్ ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా మనకి ఫ్యాటీ లివర్ వచ్చి మొత్తం సెరోసిస్ వెళ్ళిపోయి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనము ఆ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గించుకోవాలి, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు వాటితో సహా తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఆర్ స్టఫ్ ఏదైతే ఉంటుందో అవి హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. ఎస్పెషలీ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, హెవీ జంక్ కానీ అలా తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ క్యాలరీస్ అయిపోయి ఫ్యాటీ లివర్కి త్వరగా ప్రోన్ అవుతారనమాట. సో మనం తీసుకునే ఆహారంలో అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ కానీ, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ కానీ, అలాగే ఎక్కువ శాతం సాచురేటెడ్ ఫ్యాట్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ ఉండడం వలన మనకి ఫ్యాటీ లివర్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేసుకోవాలి? సో మనకి ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, మనము త్వరగా డయాబెటీస్కి ప్రోన్ అవుతామన్నమాట. ఈ ఫ్యాటీ లివర్ని కరెక్ట్ టైంలో మనము దాన్ని సర్దకపోతే కనుక అది ఫుల్ లివర్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఆస్కారం ఉంటుంది. సో అందుచేతనే ఫ్యాటీ లివర్ 1, 2, 3 ఉన్నప్పుడు మనం దాన్ని ఈజీగా కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డైట్. హెల్దీ కార్బోహైడ్రేట్స్, లిమిటెడ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే హెల్దీ ప్రోటీన్స్, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. ఫ్యాట్స్లో కూడా మనం ఎక్కువ శాతం ఇన్విజిబుల్ ఫ్యాట్స్ తీసుకోవాలి, తక్కువ మోతాదులో విజిబుల్ ఫ్యాట్స్ కానీ, సాచురేటెడ్ ఫ్యాట్స్ని బాగా తగ్గిస్తూ, ట్రాన్స్ ఫ్యాట్స్ని, వనస్పతి ఇలాంటివి అవాయిడ్ చేస్తూ, మంచి హైడ్రేషన్, ఫ్లూయిడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. మంచి ఫిజికల్ యాక్టివిటీని ప్రతిరోజు కనీసం 30 to 45 minutes చేయడం వలన మనము ఈ ఫ్యాటీ లివర్ని వితిన్ 3 to 4 weeks మనము తగ్గించుకోవచ్చు. అండ్ 2 months కష్టపడితే కనుక నార్మల్ లివర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. మనం ఒక వదిలేస్తే కనుక 5 yearsలో కంప్లీట్ లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్
100% ఉంటాయి ఫ్యాటీ లివర్తో. సో మనము ఇప్పుడు మన హెల్త్ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక మన ఇండియన్ పాపులేషన్లో మోర్ దెన్ 35% ఫ్యాటీ లివర్ ఎగ్జిస్టెన్స్ ఉందన్నమాట. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనం పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ చూస్తున్నాము, అడల్ట్స్లో కూడా ఎక్కువ శాతం ఫ్యాటీ లివర్ చూస్తున్నాము. సో దీనికోసము మనము ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ 500 క్యాలరీస్ నుంచి 1000 క్యాలరీస్ మినిమం రిస్ట్రిక్షన్ పెట్టుకుంటే మనకు హెల్దీ లివర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మటుకు ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో గింజ ధాన్యాలు మోతాదు తగ్గించుకోవాలి. అంటే మనం వైట్ రైస్ తగ్గించుకొని దాని బదులు మిల్లెట్స్ని రీప్లేస్ చేసుకుంటూ వాటిని జల్లించకుండాను ఫైబర్తో సహా తీసుకోవాల్సి ఉంటుంది. గోధుమలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు ఏవైనా లిమిటెడ్గా 2 మీల్స్ తీసుకునేలాగా చూసుకోవాలి. వాటితో పాటు హెల్దీ ప్రోటీన్స్, పప్పు దినుసులు, రాజ్మా, చోలా, చనా, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇలాంటి మంచి క్లాస్ ప్రోటీన్స్ ఉండాలి. దాంతోపాటు ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు శరీరంలో ఉన్న ఎక్కువ కొవ్వుని ఈ ఫైబర్ అనేది బయటికి ఎక్స్క్రీట్ చేస్తుందన్నమాట. అలాగే మనము హెల్దీ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని ప్రతిరోజు ఒక గుప్పెడు మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. వంట నూనెని తగ్గించి వాడుకోవాలి. రోజుకు 3 నుంచి 4 చెంచాల నూనె కన్నా మించి వాడకూడదు. బేకరీ ఐటమ్స్కి దూరంగా ఉండాలి. షుగర్స్, హనీ, జాగరీ కొద్ది రోజులు స్టాప్ చేయాల్సి ఉంటుంది. హోల్ క్రీమ్ మిల్క్ వాడకుండాను ఫ్యాట్ ఫ్రీ మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్, మజ్జిగ, పెరుగు ఇలాంటివి మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మంచి స్లీప్ అనేది ఉండాలి. ఎక్సర్సైజ్ ప్రతిరోజు 30 to 45 minutes ఖచ్చితంగా చేస్తే కనుక మనము ఫ్యాటీ లివర్ని త్వరగా నార్మలైజ్ చేసుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి.